నిర్లిప్తంగా కూర్చుని ఉంది. ఉమ్, ఇంకోటి అందరికంటే కూడా బాబు గారి ఆత్మ అయినటువంటి రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంలో రాసిన దాన్ని చూస్తుంటేనే ఉమ్, బా పొత్తు ఖరారే తప్పదు, కానీ వాళ్ళ షరతులకు ఒప్పుకోవాల్సిన పరిస్థితులలో దిగుతున్నాడు చంద్రబాబు అనే రూట్లో రాసుకొచ్చారు. ఉమ్, అంటే ఆ, ఈయన ప్రపోజల్కి వాళ్ళ ఆలోచనకి పూర్తి భిన్నంగా ఉంది, అదే అంటున్నాను. ఈయన ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి పూర్తి భిన్నంగా ఉంది ఉమ్, కాబట్టినే సమస్య ఏదో వచ్చింది. ఇంకోటి వీళ్ళకిచ్చి ప్లస్ జనసేనకి ఇస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో అన్న సంక్షోభం ఒకటి ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. కనీసం వీళ్ళిద్దరికి కలిపి 30 ఇవ్వాలనుకుందాం ఇద్దరు సింపుల్ గా. కలిపి, అదే అంతే. 30 అనుకుంటే 30 మంది తెలుగుదేశం వాళ్ళు తగ్గుతారు, నెంబర్ 1. ఉమ్, రెండవది, అన్నిటికంటే ఈయన భయపడుతున్నది ఏంటంటే శాశ్వతంగా మైనారిటీ ఓట్లు కోల్పోతామనేది. ఉమ్, శాశ్వతంగా క్రిస్టియన్, ముస్లిం, ఉమ్, ముస్లింల్లో దగ్గర దగ్గరగా 30 లక్షల ఓట్లు ఉన్నాయి ఆంధ్రాలో. క్రిస్టియన్లో అంటే ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ 1,10,00,000 1,15,00,000 ఉన్నారు. ఉమ్, దాదాపుగా ఎస్సీలో 100కి 80% మంది కన్వర్టెడ్, పేరుకి ఎస్సీ అని ఉంటారు కదా. ఉమ్, ఉమ్, అట్లాగే డైరెక్ట్ క్రిస్టియన్స్ ఒక 15-20 లక్షల మంది ఉన్నారు. ఉమ్. అంటే దగ్గర దగ్గరగా 1,50,00,000 వేసుకోవాలి. అవును. ఈ 1,50,00,000లో 80% మంది వ్యతిరేకిస్తారు అనేటువంటి ఒక భయం. ఓకే. ఉమ్, అట్లాగే ఒక 20-30 లక్షల ముస్లింల్లో 80% మంది వ్యతిరేకిస్తారు, ఇప్పుడు 90% మంది వ్యతిరేకిస్తారు. ఉమ్. ఇదివరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న